సో గైస్, అమెరికా పొమ్మంటుంది, మరి ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం దొరికేనా? ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. సో న్యూస్ ఛానల్స్ ఈ మధ్య కొంతమంది ఎక్కడ ఉన్న వాళ్ళు విపరీతంగా కొడతా ఉన్నారు. ఏమని అంటే అట్టాబుట్టా సర్దుకొని మీ దేశానికి మీరు పోండి, అండ్ ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు, భారతీయులందరూ కూడా పంపించేసేయండి అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, మరి అక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళ కాంపిటీషన్ పెరుగుతుందా, అది కూడా ఆలోచనలో ఉంది. మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంతకుముందు చాలాసార్లు వచ్చాయి. చాలాసార్లు వచ్చినప్పటికీ అమెరికాకి వెళ్ళడం తగ్గలేదు, అక్కడే సెటిల్ కావడానికి మన వాళ్ళు ప్రయత్నం చేయడం కూడా తగ్గలేదు. అండ్ హార్డ్లీ మనమే చూసుకుందాము, ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది రిటర్న్ వస్తున్నారు. ఇన్ జనరల్ మనకు తెలిసిన సరౌండింగ్సే మనం చూద్దాం, మన ఊర్లోని చూద్దాం. మన ఊర్లో ఎంతమంది అమెరికా వెళ్ళారు, ఎంతమంది తిరుగుటప్పాలు వెనక్కి వచ్చారు, మీరు చూడండి ఒకసారి. కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది వెళ్ళి ఉండొచ్చు. నేను కూడా కొంత వ్యతిరేకం వాస్తవానికి. నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా దే ఆర్ సెటిల్డ్ ఇన్ యుఎస్ వెరీ రీసెంట్లీ. అలాగని చెప్పి నాకు నచ్చలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళడం కరెక్ట్ కాదని నేను చెప్పలేను. బట్ ఏంటి అంటే ఈ న్యూస్ ఛానల్స్లో కొడుతున్నట్టు మళ్ళీ అమెరికా నుంచి వాళ్ళని ఏదో తోసేసినట్టు, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేసినట్టు అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. ఎక్కడ ఉన్నా కానీ మన వాళ్ళు ఎగ్గుకొస్తారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే అమెరికా పొమ్మంది కదా, సరే ఒకవేళ యూఎస్ నుంచి రిటర్న్ వస్తే ఇక్కడ సెటిల్ అవ్వడం అంటే చాలా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తే వచ్చేది మంత్లీ $2,500 నుంచి $3,000 వస్తాయి. అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చులు కూడా అలాగే ఉంటాయి, కాదనట్లేదు. కానీ మనకి ఇక్కడ చూసుకుంటే అదే 2.5 లక్ష, అదే 3 లక్షలు మన స్టార్టింగ్ ప్యాకేజ్, స్టార్టింగ్ ఫ్రెషర్స్కి ఇచ్చే ప్యాకేజ్ అది. అంటే ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి, కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఈ కంపారిజన్ అనేది ఆల్వేస్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడికి ఇప్పటికిప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ కాంపిటీషన్ పెరిగే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇంత తక్కువ శాలరీ చేయడం అనేది కూడా కొంచెం కష్టమైన విషయమే అక్కడ వాతావరణానికి అలవాటు పడిన వాళ్ళకి. బట్ ఇక్కడ న్యూస్ ఛానల్లో చూపిస్తున్నట్టు విపరీతంగా అమెరికాలో వాళ్ళందరినీ తరిమేస్తున్నారు అన్నట్లు మాట్లాడుతున్నారు. అట్లా ఏముండదు. కావాలంటే రాసి పెట్టుకోండి, ఒక 6 నెలల తర్వాత కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇదే విషయాన్ని. ఓకే, సో ఇప్పుడేంటంటే కొంచెం హడావుడు అనేది ఉంటుంది. కాకపోతే కొత్తగా వెళ్ళే వాళ్ళకి డెఫినెట్లీ ట్రంప్ ఏంటి అంటే ఫస్ట్ అమెరికన్స్ అని అంటాడు. బట్ అమెరికాలో అసలు ఏర్పడిందే వలస వెళ్ళి అందరూ అక్కడ ఉన్న వాళ్ళు. బట్ ఎనీవే అమెరికాకి అయితే ఇది మంచి విషయమే, అండ్ ట్రంప్ చేసేది అమెరికన్స్కి మంచి విషయమే. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దీన్ని బట్టి మన సాఫ్ట్వేర్ ఏదో ప్రమాదంలో ఉంది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ప్రమాదంలో ఉంటాయని న్యూస్ ఛానల్స్లో చెప్పినట్టయితే కాదు. ఓకే, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.